ఇంకోటి కాదు, మూసి ప్రాజెక్ట్ అంతకన్నా ఇంకోటి కాదు. కేవలం కాసుల కొరకు కక్కుర్తిపడి హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం, ఇది జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి. సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు? మీరు మంచి యాక్షనే చేస్తున్నాడు ఈ మధ్యన విక్రమార్క గారు. రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు అబద్ధాలు చెప్పడంలో, బుకాయింపులలో. పర్వాలేదు, సీఎం కుర్చీకి నాకు కూడా ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించుకోవడం కొరకు చేస్తున్నట్టున్నావు నువ్వు. ఎందుకంటే మా అధిష్టానం ఇట్లా చెప్తేనే ఇచ్చింది కదా అవకాశాలు, అబద్ధాలు చెప్తే బుకాయింపులు చేస్తే నేను కూడా అవే నేర్చుకోవాలి కాబట్టి అని చెప్పి డబ్బులు సంపాదించడాల్లో కూడా పోటీ పడుతున్నట్టుంది రేవంత్ రెడ్డితోని. నిజమే, మంచి యాక్షన్ చేస్తున్నావు, కానీ మంచి పని చేయి, ఇటువంటి వాటికి కాదు. నీ ముఖ్యమంత్రిని రక్షించుకోవడం కొరకు కాదు నువ్వు చేయవలసిన ఈ యాక్షన్లు ఇవన్నీ కూడా. బుకాయింపులు దబాయింపులతో నడుతూ అనుకుంటున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని. ఉందా డిపిఆర్? బట్టి విక్రమార్క స్పష్టంగా సూటిగా చెప్పు. మూసి మీద మీ ప్రణాళిక ఏందో ఉందా? ఈ రోజు కూడా ఉందా? కూలగొట్టడం కొరకు కేవలం హైడ్రా తప్ప నిర్మాణం చేయడానికి కావాల్సింది ఏందో ప్రణాళిక